ధ్యానం చేసుకుందాం. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 3వ లేఖనములో ఉన్న మూడవ అంశాన్ని ఈరోజున మనము జ్ఞాపకం చేసుకుంటున్నాము. మొదటిది అనచుట, రెండవది ఆకలి కలుగు చేయుట, మూడవ అంశము పోషించుట. ఈ అంశాన్ని గురించి నేటి దినమందు ధ్యానం చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగౌరవ పాత్రుడా తండ్రి, నీ నామమును బట్టి నాయన నీ సన్నిధిలో ఇలాగున కూడుకొని మీ సిలువను మేము ధ్యానించుచు ఉండగా మీ సిలువలో ఉన్న శక్తిని మాకు దయచేయండి. బలహీనులను బలపరిచేది నీ సిలువ శక్తి దేవా. ఇదిగో తండ్రి, అటు నీ సిలువ ఎద్దుకు వచ్చిన మాకు నీ సహాయం అనుగ్రహింపచేసి మమ్మను పోషిస్తున్న నీకు దేవా, ఇదిగో ప్రభా, నీ పోషణలో ఉన్న మేము దేవా నీ సన్నిధి కాంతితో నింపబడి నిన్ను స్తుతించుకునే భాగ్యము దయచేసి మహిమ ఘనత కీర్తి ప్రభావమును మీరే పొందుకునమని క్రీస్తు వారి నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధ లేఖనంలో వ్రాయబడినటువంటి మాటలను ఈరోజున మనము ధ్యానం చేసుకుంటే ద్వితీయోపదేశకాండ పుస్తకంలో ఉన్న 8లో ఉన్నటువంటి మాటల చేత యేసు ప్రభువారు సాతానుని ఎలా అయితే ఓడించారో ఆ సారాంశములో ఉన్న మూడవ మాట ఏంటి అంటే పోషించుట. ఆయన అణచకపోతే మనకి ఆకలి అనేది రాదు. అణచకపోతే ఆకలి మనకి వేయదు. ఆకలి వేయకపోతే ఆహారమును మనము అందుకోలేము. అన్ని కాలాల్లో ఉన్న తండ్రి అందరినీ కూడా ఏం చేస్తున్నాడంటే ఆయన అనుచుచు వారికి కావలసినటువంటి పోషణను ఆయన ఇచ్చుచు బలమును అనుగ్రహిస్తూ ఉన్నారు. అందుకని ఇశ్రాయేలీలైన వారిని ఆయన 40 సంవత్సరాలు కూడా మరి పరలోకపు యొక్క ఆహారమునిచ్చి వారిని ఏం చేశారంట, పోషించిన వారై ఉన్నారు. మన దైవజనులు దేవదాసయ్య గారు తెలియజేస్తూ అన్నారు, వాక్కు వినవచ్చిన వారలకు వాక్యహార మోంతినిపించే ఆకలితో నున్నా 5,000 కనికారించే మూకకు వండని రొట్టెలను పుట్టించి తృప్తిగా వాడించే లోకమంతకు పోషకుడు తానే కదాయని మెప్పు గాంచిన యేసుక్రీస్తు కథ వినుడి దేశీయోలారా, యేసుక్రీస్తు వారి కథ వినుడి. ఈరోజున ఆఖరి అంశాన్ని పోషించుటని గురించి మనం నేర్చుకుంటా ఉన్నాం. మొదటిది ఏంటి అంటే అనచుట, రెండవది ఆకలి కలుగు చేయుట, మూడవది పోషించుట. అనచడం అంటే అర్థం ఏంటి అని అంటే శ్రమ పెట్టడం, నలగగొట్టడం. ప్రియులరా, మనము ఆలోచన చేసినప్పుడు ప్రతి మానవుణ్ణి అనచకపోతే వాడు దేవుని దగ్గరికి ఆకలి దప్పికలతో రాడు. వస్తాడా? రాడు కదండి. అందరికీ అన్ని సదుపాయాలు, అన్ని స్వేచ్ఛ సుఖాలు, మరి అంత సౌకర్యం, అంత చక్కగా శ్రేష్టమైనటువంటి ఈవులు అన్నీ ఉన్నాయనుకోండి, దేవుడు వాడికి గుర్తొస్తాడా? గుర్తురాడు. ఒకవేళ గుర్తొచ్చినా ఆయన్ని క్రమముగా వెంటాడుతాడా? వెంటాడడు. అందుకని ప్రతి మానవుణ్ణి కూడా దేవుడు ఏం చేస్తున్నాడంట? అనిచ్చాడు. ప్రియులారా, ఈ రోజున మన కొరకు మాదిరి ఉంచబడడానికి ఆయన కూడా నలగగొట్టబడి ఉన్నాడు. నేను పరలోకవాసిని, నేను పరలోక సింహాసనము కలిగిన వాడిని, నా తండ్రి పరలోక దేవుడు అని యేసు ప్రభువారు అనుకుంటే గనుక, తన దేహము నలగగొట్టబడకపోతే గనుక మన ఎవ్వరికి కూడా ఏమీ లేదు. పాపక్షమాపణ, రక్షణ
లేదు. కాబట్టి మనకి బదులుగా ఆయన అణచబడ్డాడు, నలగగొట్టబడ్డాడు, తన్ను తాను తగ్గించుకున్నాడు. మనకి కూడా ఆ రూపాన్ని ఆయన అనుగ్రహింపజేశారని మొదటి అంశంలో మనం నేర్చుకున్నాం. అందును బట్టే అనపబడిన వారే గనుక ఎక్కడికి వచ్చారు? ఆకలితో ప్రభు దగ్గరికి వచ్చారు. ఆకలి వేయకపోతే అమ్మ అనేది గుర్తురాదు, ఆకలిని బట్టి ఆహారము గుర్తు. కాబట్టి ఆకలితో, శ్రమలతో, ఇబ్బందులతో, కరువులతో ఉన్న వారందరికీ కూడా దేవుడే దిక్కు అన్నట్లుగా ఆకలితో ప్రభు దగ్గరికి వచ్చిన వారై ఉన్నారు. ఈ రోజున పాఠములో ఆయన వచ్చిన వారందరినీ కూడా ఏం చేశారంట? ఆకలి తీర్చడానికి పోషణకరముగా చక్కని శ్రేష్టమైనటువంటి అనగా మరి అందరికీ కూడా లోకమంతకు పోషకుడు, ఒక్కరికి కాదు, ఇద్దరికి కాదు, లోకమంతటికి ఎవరి పోషణ అంట? ప్రభువే పోషకుడు. కనుక ప్రియులరా, మొదటి పోషణ మనము చూసినట్లయితే మొదటి అంశము ఏదేనులో ఉన్న పోషణ. ఎక్కడ ఉందండి పోషణ? ఏదేను తోటలో ఆదికాండము 2వ అధ్యాయములో 8 నుండి మనము ఆలోచన చేసినప్పుడు, దేవుడైన యెహోవా తూర్పున ఏదేనులో ఒక తోట వేశారు, తాను నిర్మించిన నరుని అందులో ఉంచారు. మన దేవుడు మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైనా ప్రతి వృక్షాన్ని, పలానా చెట్లు ఏదనడానికి లేక ప్రతి వృక్షాన్ని, ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను నేల నుండి నరుని కొరకు మొలిపించాడట. మరియు ఆ తోటని తడపడానికి ఏదేనులో నుండి ఒక నదిని కూడా ఆయన పుట్టించిన వారై ఉన్నారు. ఇలాగున మరి మానవుని కొరకు, పోషణ కొరకు, అలాగే సకల సదుపాయములను కూడా దేవుడు ఆనాడే కలుగజేసిన వారై ఉన్నారు. ప్రియులారా, ఆ తోట యొక్క అనుభవము చాలా శ్రేష్టమైన అనుభవము. ప్రియులారా, ఆ తోటలో ఉన్న ఫలాల యొక్క అనుభవము చాలా మధురమైన అనుభూతినిచ్చేటువంటి విధం అక్కడ మనకి కనబడతా ఉంది. ఆ తోటలోనట ఏమి లేదంటే మరి ప్రియులారా, అసౌకర్యం అనేది లేదు, చీకటి అనేది లేదు, హాని అనేది లేదు. ఎందుకు లేదు అంటే ఆ తోటకంతా కూడా దేవాది దేవుడే ఏమై ఉన్నారు? హెడ్ అయి ఉన్నారు. ఆయనే ఆ తోటను ఏం చేస్తున్నాడు? నడిపిస్తూ ఉన్నాడు. ఆ తోటకి ఇప్పుడు రాజు రాణిని ఎవరిని పెట్టాడు? ఆదామవ్వలను పెట్టాడు. ఆ తోటలో ఉన్న ఫలాలన్నీ ఎవరి కొరకు ఉంచాడట? ఆదామవ్వల కొరకే ఏర్పాటు చేశారట. తోటలో ఉన్న అన్నీ కూడా శ్రేష్టమైన వాటిని అన్నింటినీ కూడా మానవుని కొరకు దేవుడు ముందుగానే ఏర్పాటు చేసిన వారై ఉన్నారు. ఏదేను వనములో దేవుడు చక్కగా వారిని ఏం చేశారంట? మరి పోషించిన వారై ఉన్నారట. అందుకనే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయములో 7వ వచనములో చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక, జయించువానిని దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును. జయించే వారిని ఏం భుజింపనిస్తాడంట? చూడండి ప్రియులారా, మన కొరకు వేశారు ప్రభు తోట అని. ఈ యొక్క ఏదేను తోటలో ఉన్న ఆదాము అవ్వ వాటిని చక్కగా తిని కూర్చుండలేక, జయించలేకట ఏం చేశారు? తినకూడని ఫలాన్ని తిని ప్రియులారా, చేయకూడని పాపము చేసి ఆ యొక్క అర్హతను వాళ్ళు ఏమైపోయారు? కోల్పోయారు. ప్రియులారా, జయించలేక కోల్పోయిన ఆ స్థితి ఇప్పుడు దేవుడు అంటున్నాడు, వాళ్ళు కోల్పోయారు కానీ ఏదేనులో దొరకని జీవవృక్ష ఫలాలు పరలోక ఏదేనులోనంట ప్రాథమికమైనటువంటి ఆహారంగా ప్రవహిస్తున్నారు. ఎవరికి ఇస్తున్నారు? జయించువానికి. ఎవరికండి? ఆదాము అవ్వ ఏం చేయలేకపోయారంట? పాపాన్ని జయించలేకపోయారు, ప్రభు మాటను వినలేకపోయారు. ఆ కారణాన వారు తినవలసినటువంటి ఆ పోషణకరమైన ఆహారము నుండి వాళ్ళు ఏం చేయబడ్డారు? నెట్టివేయబడ్డారు.
వారిని దేవుడు ఎక్కడికి తోసేశారంట? తోట బయటికి నెట్టివేశారట. ఈ రోజున ప్రియులరా, మనలను పోషిస్తున్నటువంటి తండ్రి మనం ఏది తినాలో అన్ని సౌకర్యములను కూడా ఈ సృష్టిలో రమ్యమైనవన్నీ మన కొరకే ఏర్పాటు చేసిన వారై ఉన్నారు. మన దైవజనులు దేవదాసయ్య గారు ఆనందకరమైనదనే కీర్తనలో అన్నింటిల కొరకు కూడా వ్రాసిన వారై ఉన్నారు. ఫలాలేంటి, పుష్పాలేంటి, మరి ప్రియులరా, మరి రంగులున్నటువంటి ఆ యొక్క మరి అన్ని రకాలైనటువంటి జంతుజాలము కొరకు, అన్నింటి కొరకు కూడా ఆనందకరమైనటువంటి స్థితిలో ఉన్న మానవుని కొరకు దైవజనులు చక్కగా వ్రాసిన వారైన ప్రతిదీ కూడా దేవుని యొక్క సన్నిధిలో మానవుడు పొందుకోవాలట. కానీ దాని నుండి ఏం చేయకూడదు? దూరము కాకూడదు. ఇది ఏదేనులో ఉన్న పోషణ. కానీ వారు పోషణ ఏం చేసుకున్నారంట? చాలామంది అంటారు కదా, కాలదన్నుకున్నారట. దేవండి, వాళ్ళ దగ్గరికి అన్నీ వచ్చినా కూడా అంత గొప్ప ఆహారాన్ని వాళ్ళు ఏం చేసుకున్నారు? కాలదన్నుకున్నారు ఒక్క మాట చేత. ఆ ఆహారం కొరకు ప్రభువారే అంటున్నారు, ఇదిగో ఆనాడు కాలదన్నుకున్న ఆహారము మీరు కూడా నాలా జయిస్తే నేను మీకు ఏమిస్తానంటున్నాడు? జీవవృక్ష ఫలాలను ఇస్తానంటున్నాడు. సాతానుగాడు ఎరేసి, ప్రభువా నీవు చాలా ఆకలిగా ఉన్నావు, రాళ్ళు రొట్టెలుగా చేసుకుని తిను అంటే ప్రభు ఏమన్నారు? మనుష్యుడికి రొట్టె అవసరమే లేదు, దేవుని నోట నుండి వచ్చే మాట చాలు. ఆనాడు ఆదామవ్వలకు తెలియదా ఈ వృక్ష ఫలంలో ఏముంది, ప్రభుతో ఉంటే మాధుర్యం ఉంది అని ఎరగక వారు ఆ వృక్ష ఫలం యొక్క రుచి చూసట ఏమైపోయారండి? తమ స్థితిని కోల్పోయిన వారై ఉన్నారు. అందుకే భక్తుడు అన్నాడు, పండు కోసమై ఆశలు చెందిరి అవ్వాదాము, అయ్యో అవ్వాదాము. పండు కోసమై ఆశలు చెందిరి అవ్వాదాము, అయ్యయ్యో అవ్వాదాము. భయపడిన దంపతులను చూసి భగవంతుడు ఇచ్చెనుగా, భయపడిన దంపతులను చూసి భగవంతుడు ఇచ్చెనుగా. ఇచ్చెను శాపము వెంటనే వారికి భూమి దున్నుకొని బ్రతకమని, ఇచ్చెను శాపము వెంటనే వారికి భూమి దున్నుకొని బ్రతకమని. పండు కోసమై ఆశలు చెందిరి అవ్వాదాము, అయ్యయ్యో అవ్వాదాము. ఒక్క పండు కోసం, ఒక్క ఫలం కొరకు ప్రియులరా, దేవుడిచ్చినటువంటి ఆ ఫలాన్ని వదులుకొని ఏ ఫలం కావాలనుకున్నారట? తినకూడని ఫలాన్ని రుచి చూసట ఏదేను వనము నుండి ఏం చేయబడ్డారు? వారు నెట్టివేయబడ్డారు. ఈ రోజున ప్రియులరా, దేవుడు మనందరి పోషకుడు, దేవుడు మనందరి పోషకుడు. మనకి కూడా దేవుడు మాట్లాడుతున్న మాటలు వినబడతా ఉన్నాయి. ఏమి తినొచ్చో ఏమి తినకూడదు, ఏమి చూడొచ్చో ఏమి చూడకూడదు, ఏమి చేయొచ్చో ఏమి చేయకూడదు, అన్నింటినీ కూడా దేవుడు మన ముందు పెట్టారు. మనం కూడా కాలదన్నుకుంటే ఎవడు మనల్ని ఏమీ చెయ్యరు. ప్రభు అట స్వాతంత్రం ఇచ్చారు గనక కాదుకూడదు అనరటండి. అర్థమైందండి? అన్నీ ఉన్నాయి కదా అని అన్నీ తినదగినవి కావు, ఉన్నాయి కదా అని అన్నీ చూడదగినవి కావు, అన్నీ ఉన్నాయి కదా అని అన్నీ చేసేవలసినవి కావు. ప్రియులరా, ప్రభువు ఒక లక్షణాన్ని మనలో పెట్టినప్పుడు ఆ లక్షణాన్ని వెనక తీసుకోడు. అందుకనే ప్రియులరా, మానవుల్లో ఏముందంటే స్వాతంత్రత ఉంది. మీ ఇష్టం, మేలు కీడు. ప్రియులరా, మరి ఏది మీరు కోరుకుంటే దానిని బట్టే ముందు ప్రతిఫలం అనేది లభిస్తుంది. మేలు చేసిన వాడికి జీవ పునరుత్థానము, కీడు చేసిన వారికి తీర్పు పునరుత్థానము. అందుకనే ఈ పోషకుడైనటువంటి తండ్రి సమస్తాన్ని ఎన్నిక చేసినప్పుడు ఏమి తినాలో కూడా మనము బావుగా ఎరగవలసిన వారమై ఉన్నాము. ఇక రెండవదిగా చూసినట్లయితే అరణ్యములో ఉన్న పోషణ. అరణ్యములో ఏముందండి వాళ్ళకి? కీర్తనకారులు తెలియజేస్తూ 78వ కీర్తన 24వ శరణముల్లో 78వ కీర్తన, ఆహారమునకై ఆయన వారి మీద ఏం కురిపించాడంట? మన్నాను కురిపించాడంట. ఆహారమునకై దేవుడు వారికి మన్నాను కురిపించారు. అది నరుల ఆహారమా? ఏమండి?
నరులు తినే ఆహారమా? ఏదేను తోటలో ఉన్న చిన్న ఫలమును గురించే దేవుడు అంతా బయటకు నెట్టివేస్తే ఈరోజు పరలోకములో ఉన్న ఆహారాన్ని, దేవదూతలు తినే ఆహారాన్ని దేవుడే మానవులకి ఏం చేస్తున్నాడండి? అనుగ్రహిస్తున్నాడు. వారికై దేవుడు ఏమిస్తున్నాడంట? ఆహారాన్ని ఇచ్చాడు, మన్నానిచ్చాడు, తృప్తిపరిచాడు. 25వ వచనం, దేవదూతల ఆహారము నరులు భుజించిరి కనుక ప్రియులరా, తమ పోషణ కొరకైన ఆహారము వారు సంపాదించుకోలేరనంట. ఆయన ఎరిగి వారి ప్రయాసను గుర్తించంట. వారికి ప్రయాస లేకుండగా వారి కొరకు ఏం పంపించాడండి? మన్నాను పంపించాడు. చాలామంది అంటారు కదా, తిని కూర్చుండలేక కదా. చాలామంది ఏం చేస్తారు చెప్పండి? ఈ ప్రజలకి తిని చక్కగా దేవుణ్ణి ఏం చేయాలి? స్తుతించాలి. దావీదు మహారాజు అందుకే అంటాడు, నా ప్రాణమా తిను త్రాగు కానీ దేవుణ్ణి స్తుతించు. కానీ ధనవంతుడు ఏమంటున్నాడు? నా ప్రాణమా తిను త్రాగు సుఖించు, నీకు ఇష్టమైన సంవత్సరాలకి సరిపడేంత ధనాన్ని నేను కొట్ల నిండా సమకూర్చాను అంటున్నాడు. కనుక దేవుణ్ణి స్తుతించడము కంటే మరి ఒక పని గొప్ప పని ఏమీ కాదు. మనం లెక్క పెట్టుకుంటే ఎన్ని దినాలు వచ్చి కూర్చుంటే అంత గొప్పతనం ఎక్కడుందంటే ప్రభు యొక్క సన్నిధానములో ఉంది. బైబిల్లో వ్రాయబడ్డ మాట, ఒక్క దినము దేవుని యొక్క సన్నిధిలో గడిపితేనంట 1000 దినాల కంటే శ్రేష్టమట. ఒక్క దినము లెక్క పెట్టుకోండి. ఒక రోజు ప్రభు దగ్గర కూర్చుంటే 1000 దినాలతో సమానమట. కాబట్టి మనుష్యుడికి రొట్టె కాదు కానీ దేవునితో సహవాసం చేసేనట జీవం కలుగుతుందట అండి. అందుకని ఆహారం మీద పడే కంటే అసలైన ఆహారం అనబడుతున్న క్రీస్తును భుజిస్తే మనము శ్రేష్ఠులం అవుతామట. రేపు జ్యేష్ఠుల వరుసలో చేరతామట. కాబట్టి ఈ మన్నా దేవదూతలు తినేటువంటి ఆహారము. ఈ పోషణను బట్టి ఇశ్రాయేలు పక్షంగా పరలోకపు తండ్రిని వారు ఏం చేయాలి? మహిమపరచాలి. కానీ వారు ఏం చేయలేకపోయారు? సనుగులు ఎక్కువైపోయినాయి, గొనుక్కుంటా ఉన్నారు. కానీ ఆహారం ఇచ్చిన వాడిని ఏం చేయలేకపోయారంట? మహిమపరచలేకపోయారు. కనుక అందుకని మన దైవజనులు దేవదసయ్య గారు అన్నారు, అన్నం తినడానికి ముందు వందనములు అర్పించుట గొప్ప విందు. ఏం అర్పించాలటండి? ఆహారం ఇచ్చేవారికి ఏం చేయాలంట? సలాం చేయాలట, వందనం చెప్పాలట. అది గొప్ప విందట. కడుపు నిండా తినేయడం కాదు, కానీ ఇచ్చిన దేవునికట వందనములు అర్పించుట గొప్ప విందు అన్నారు దైవజనులు. విందు అంటే దేనికి పేరు ఏమండి? కూరగాయలకా? చెప్పండి. శ్రేష్టమైనటువంటి మాంసకృతుల యొక్క ఆహారాన్ని ఏమంటారు? విందు అంటారు. ప్రతిరోజు ఇస్తున్న దేవునికంట ఇలా వందనము చెప్పడమే అదే గొప్ప విందు అన్నారు. రోజు విందు ఆరగించాలంటే ప్రతి తినే ఆహార పదార్థానికి ముందు ఏం చెప్పాలి? ప్రభువుకి థ్యాంక్స్ చెప్పాలి. ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాము. ఇశ్రాయేలీలకు అది తెలియక ఇదేదో భలే దొరికిందిలా అనుకున్నారు. తనివి తీరా తినేశారు. దొరకనప్పుడు మోషేని పట్టుకొని చిత్రహింసలు చేసేవారు. కాబట్టి ప్రియులరా, మనం అలాంటి వారము కాకూడదు. మనల్ని పోషిస్తున్న తండ్రికి మనము కృతజ్ఞులమై ఉండాలి. ఇక మూడవ ఆహారము లేక మూడవ పోషణ సంఘములోని పోషణ. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక భాగములో 1వ అధ్యాయము 23వ లేఖనము. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును కనుక ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణత అయ్యున్నది. ఇప్పుడు సంఘం ఎవరంట? ఆయన యొక్క శరీరము. ఆయన శరీరమును పాత నిబంధన క్రొత్త నిబంధన అనే 2 దేనారములనిచ్చి ఆయన తన సంఘాన్ని ఏం చేస్తున్నాడు? పోషిస్తున్నాడు. అవునా కాదండి? పాత నిబంధన ఎన్ని పుస్తకాలండి? చెప్పండి అమ్మా.
పాత నిబంధనలో 39 పుస్తకాలనిచ్చి క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలని ఆ శ్రేష్టమైన ఆహారాన్ని మరి ఆ యొక్క సంఘానికి పెట్టి పోషిస్తూ ఉన్నాడు. ఈ సంఘమే ఆయన శరీరం. సమస్తమును కూడా సంపూర్తిగా నింపుకొనుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. ఇంత ఆహారం పెట్టుకొని ఏమీ నాకు దొరకట్లేదు అంటే ఎంత దౌర్భాగ్య స్థితి కదా. ఎంత ఆహారము పెట్టాడు చూడండి. మన ముందు కాలదన్నుకుంటున్నామో కాదని దేవుని యొక్క వాక్యాన్ని తినడానికి ముందున్నామో ఆలోచన చేసుకుందాం. శ్రేష్టమైన మధురమైన ఆహారము, సమృద్ధివంతమైన ఆహారము, 66 పదార్థములతో చక్కని సమృద్ధివంతమైనటువంటి ఆహారాన్ని దేవుడు మనకి వడ్డిస్తున్నారు. కనుక ప్రియులరా, మరి ఇందులో వ్రాయబడిన ప్రకారముగా తన వాక్యముతోనూ తన రూప లావణ్యములతోనూ సంఘాన్ని ఏం చేస్తున్నాడో తెలుసు. 5వ అధ్యాయం 27వ వచనములో, 5వ అధ్యాయం ఎఫెసీ పత్రిక, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అటువలే క్రీస్తు కూడా సంఘాన్ని ఏం చేస్తున్నాడంట, ప్రేమిస్తున్నాడు. సంఘములో ఏమున్నా కానీ కొన్నిసార్లు సంఘములో కలంకములుంటాయి, సంఘములో ముడతలుంటాయి, సంఘములో రకరకాలైనవి ఉంటూ ఉన్నా కూడా అది కలంకమైనను ముడతయైనను అటుది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని. దేనితోనండి? రేపు ఆయన ఎదుట నిలవబడాలంటే మనలో ఏముండాలి? ఈ ఆహారం ఉండాలా? ఏ ఆహారం ఉండాలి? రొట్టె కాదు, మనం భుజించేటువంటి శ్రేష్టమైనటువంటి శారీరక ఆహారము కాదు. ఏ ఆహారం అంట? వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి. అందుకే యవనస్తులారా, దేని చేత మీ నడతను శుద్ధి చేసుకుంటారు? వాక్యమును బట్టే కదా. వాక్యమును జాగ్రత్తగా చూచుకునుట చేతనే కదా మనమందరము కూడా బహు జాగ్రత్తగా దేవుని యొక్క పవిత్రత కలిగిన వారముగా ఉదక స్నానము చేత పవిత్రపరిచాడు. పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. ఆహారాన్ని పెట్టాను కదా అనుకోలేదు, కానీ ఆఖరికి తన ప్రాణాన్ని కూడా పణముగా పెట్టాడు. ఇంత మధురమైన ఆహారాన్ని విడిచిపెట్టేస్తే మనము దౌర్భాగ్యులమా లేక మంచివారమా? చెప్పండి. కాబట్టి వాక్యాహారము తినకపోతే బలమాత్మకు లభించుటెట్లు దైవజనులు చక్కగా రాశారు. వాక్యాహారము తినకపోతే బలం ఆత్మకు లభించదట. బలం రావాలంటే శ్రేష్టమైన మధురమైనటువంటి ఆహారాన్ని ఈ ఆత్మకి అందించాలి. అదే యేసు ప్రభు వారు అంటున్నారు. ఏమని? ఇదిగో మనుష్యుడికి రొట్టె కావాలని నీవు అనుకుంటున్నావు, కాదు, దేవుని నోట నుండి వచ్చే మాటే మనిషిని ఏం చేస్తుంది? జీవింపజేస్తుంది, పోషిస్తుంది అని ప్రభు అంటున్నారు. కాబట్టి ప్రియులరా, సంఘాన్ని కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే చక్కని విలువైనటువంటి ఆహార పదార్థములతో ఆయన పోషిస్తూ ఉన్నాడు. అందును బట్టి సంఘము ఆయన్ని ఏం చేయాలంట? స్తుతించాలట. ప్రభువా, ఈ 66 పుస్తకాల్లో ఉన్న శ్రేష్టమైన మధురమైన ఆహారము నా కొరకు ఏర్పాటు చేసావు తండ్రి. నీ మాట నా పోషణ, నీ ప్రభువుని నిత్యం మనం ఏం చేయాలంట? స్తుతి చెల్లించాలట. ఇక 4వది చూస్తే ఆత్మీయ జీవిత అభివృద్ధి కొరకైన పోషణ. ఆత్మీయ జీవిత అభివృద్ధి కొరకైనటువంటి పోషణ. మరి యోహాను సువార్తలో 1వ అధ్యాయము 9వ వచనములో, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచుండెను. ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగేను కానీ లోకము ఆయనను తెలుసుకొనలేదు. 7వ అధ్యాయం చూడండి, 37వ వచనం. 7వ అధ్యాయం 37వ వచనం. ఆ పండుగలో ఈ మహాదినమైన అంచె దినమున యేసువారు నిలిచి, ఎవడైనను దప్పిగున్న ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలను. నా యందు విశ్వాసం ఉంచు వాడెవడో లేఖనం చెప్పినట్టు
వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఎంత గొప్ప మాట చూడండి. ఆ పండుగలోనంట మహాదినమైన అంచె దినాన్న యేసువారు నిలిచి చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఎవడైనా దప్పిగా ఉంటే ఆ దప్పిక తీర్చుకునేవాడు నా ఎద్దుకు వచ్చి దప్పిక తీర్చుకోవచ్చు. ఎందుకు? ఆయనే జీవజలమై ఉన్నారు. అందుకంటున్నాడు, నా యందు విశ్వాసం ఉంచు వాడెవడో, యేసువారి యందు విశ్వాసం ఉంచు వాడిలో నుండట లేఖనం ఏం చెప్తుందంటే కడుపులో నుండి జీవజల నదులు పారుతాయటండి. మరి మన కడుపులో ఏమున్నాయి? ఏమ్మా మాట్లాడితే కడుపులో నుండి ఏమొస్తున్నాయి ఆలోచన చేసుకో. కడుపులో నుండట ఎవరి కొరకైనా మాటలు రావాలి బయటికి. ఏ ఆహారం తింటే ఆ ఆహారమే బయటకు వస్తుంది కదా, అనే కదండి. అందుకని వాక్యాహారము తిన్నామనుకోండి వాక్యాలే బయటకు వస్తాయి. ఏమండి, బూతుల పంచాంగం విన్నామనుకోండి ఆ బూతులే బయటికి వస్తాయి. ఏ పుస్తకం ముందు నువ్వు కూర్చుంటున్నావు, దేని ముందు కూర్చుంటున్నావు, దేనిని భుజిస్తున్నావు, జాగ్రత్త పడదాం. చూడండి పిల్లరా, దేవుని మాటలు నాకు దొరకక రాత్రి మనం విన్నాం, నేను వాటిని భుజించాను. ఏది భుజిస్తే అదే మనలో నుండి బయటకు వస్తుంది. అందుకని యేసువారిని విశ్వసించిన వారట వాని కడుపులో నుండి ఏమొస్తాయట చూసారా? మాట్లాడితే వాక్యం అంటారు, మాట్లాడితే పాటలు అంటారు, మాట్లాడితే దేవుడా దేవుడా అంటారు. ఎందుకు? దేవుణ్ణి ఆహారంగా తీసుకున్న వారికి దేవుడు కాకపోతే మరెవరు? కానీ కొంతమంది మాట్లాడితే ఏమొస్తాయి బయటికి? ఆలోచన చేసుకుందాం ప్రియులరా. మనం ఆలోచన చేసినట్లయితే మన కడుపులోనట జీవజల నది అనబడుతున్న క్రీస్తును నింపుకోవాలట. కాబట్టి మనం ఆలోచన చేస్తే ఈ యోహాను గారు 3వ అధ్యాయం 34లో కూడా మరి ఒక మాట రాశారు. 3:34 ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడను మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండగా ఆత్మను అనుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును. మరి ఇంకొక మాటలు వస్తాయా? రావు. ఎందుకు వస్తాయి? రావు. కాబట్టి ప్రియులరా, దేవుని మాటలే పలుకుతాడంట. ఎందుకని? కొలత లేకుండగా ఆత్మను పొందుకున్నాడు కనుక. మన దైవజనుల కొరకు రాశారా పాటలు మనం చూసినట్లయితే ఏమని? కొలత లేని ఆత్మతో కొరతలన్నీ తీర్చునంట. ఏమని ఆ పాటలో? పెండ్లి కుమారుని రాకకు అనే కీర్తనలో ఒక శరణం ఉంటుంది. కనుక మనము ఆలోచన చేసినట్లయితే కొలత లేని ఆత్మతో కొరతలన్నీ తీర్చును అని ఒక శరణములో మరి ఆ పాటలో మనకి కనబడుతూ ఉంటుంది. కనుక ఏదేమైనప్పటికీ కూడా ఆత్మను మనము ఏం చేయాలంట? పొందుకోవాలి. పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు దేవుని మాటలే మనము పలకగలము. బయట పాటల్లో కూడా ఒక మాట ఉంటుంది. మరి ఏమనంటే చూడండి, నీ మాటలే హృదయంలో నుండి ఏమంట? దేవుని యొక్క మాటలే అని ఒక శరణం కూడా రాయబడుతూ ఉంటుంది. దేవునిలో బ్రతుకుతున్నటువంటి వారిలోనంట దేవుని యొక్క మాటలే బయటికి వెలువడుతూ ఉంటాయి. కాబట్టి మన పోషణ ఎవరై ఉండాలంటే మరి దేవుడై ఉండాలి. ఆయన యొక్క మాటలే భుజించే వారముగాను, ఆ మాటలని మనం ఏం చేయాలంటే నెమర వేసుకునే వారముగాను ఉండాలట. ప్రతి సీటికి మాటికి ప్రభుని మనం ఏం చేయాలంట? ప్రతిసారి తలంచుకుంటూ ఉండాలి, ఆయన్ని జపించాలి అని అన్నారు. ఇక 5వది చూస్తే షకీనా మేఘ సిద్ధపాటు కొరకైన పోషణ. షకీనా మేఘ సిద్ధపాటు కొరకైన పోషణ. కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వల్ల పొంది తిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని ఏం చేశారంట? విరిచి ప్రభు అంటున్నారు, ఇది మీ కొరకైనా
నా శరీరము అని అంటున్నారు. కాబట్టి నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీనిని చెయ్యండి అని ప్రభువు తెలియజేసిన వారై ఉన్నారు. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైనా క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకోవడానికి దీన్ని చెయ్యండి అని ప్రభు తెలియజేసిన వారై ఉన్నారు. ఇది ఎందుకొరకు అంటే ప్రియులరా, షకీన మేఘము యొక్క సిద్ధపాటు కొరకైన పోషణకరమైన ఆహారము. అందుకని ఆయన మేపే మన రూపట. దైవజనులు చక్కగా వ్రాశారు, నా రూపలావణ్యములు నీ రూపలావణ్యములగును, నా రక్తము ప్రతి నిమిషము నీలో ధారగా ప్రవహించును, అది జీవము. కాబట్టి ప్రియులరా, తల్లిపాలు తాగిన బిడ్డకి తల్లి రూపం వచ్చినట్లుగా ప్రభు శరీరక్తాలు తీసుకున్న వారికట ఆ రాత్రి అందరి రూపాలు కూడా ఎలా మారిపోయాట. గెత్సేమనే తోటలో శిష్యులందరూ కూడా ఏకముగా ఒకే రీతిగా కనబడుతున్నారు కనుక ఇస్కరియోతు యోధ గుర్తు చెప్పాడు, నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు అని అన్నాడు. కనుక ఆయన శరీరం తినినవాడు, ఆయన రక్తము తినినవాడు, త్రాగినవాడు ఆయనలాగా మారతారు అని ప్రభు యొక్క ఉద్దేశము. ఇక 6వది చూసినట్లయితే 7 ఏండ్ల పెండ్లి విందులోని పోషణ. 7 ఏండ్ల పెండ్లి విందులో ఉన్న పోషణ. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనముల్లో మరి ప్రియులరా, తానే ఈ ఆహారాన్ని పెడతానంటున్నాడు. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎంతమందికి స్వరం వినబడుతుంది? తలుపు దగ్గరకు వచ్చి నేను నిలుచుండి తట్టుచున్న స్వరం ఎంతమందికి వినబడుతుంది? చాలామంది అంటారు, తెల్లవారిందంటేనండి ఏదో ఒక శబ్దం వస్తుందండి, లేవడానికి, మరి ధ్యానం చేయడానికి, కనిపెట్టుకోవడానికి ఎవరో వచ్చి లేపినట్లుగా అనిపిస్తుందండి, ఏదో శబ్దం వినబడుతుందండి. ఈ తలుపు యొక్క శబ్దం నీకు వినబడుతుందా? హృదయం అనే తలుపు వద్ద నిలుచుండి ఆయన తట్టడం నీకు వినబడుతుందా? వింటే గనుక ఆయన అంటున్నాడు, నేను ఆడి దగ్గరికి వచ్చి అతను కలిసి భోజనము చేస్తాము అంటున్నారు. ఎంతమందికి ఈ స్వరం వినబడుతుంది? ఎంతమంది ఈ స్వరాన్ని పోలి నడుచుకుంటున్నారు? అందులో ఏముంది అని అంటే, ఆయన స్వరం వింటేనంట ఆయన ఏం చేస్తాడంట, కలిసి భోజనం చేపిస్తాడట అండి. ఈ కలిసి భోజనం చేయడం 7 ఏండ్ల విందు. ఈ 7 ఏండ్ల పెండ్లి విందునందు దైవజనులు మన తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకంలో ఒక శరణములో తండ్రి గారు రాసిన వారై ఉన్నారు. ఏమనంటే, మరి రక్షకానా వందనాలు అనే కీర్తనలో ఆఖరి శరణాల్లో ఒక శరణం రాయబడుతూ ఉంటుంది. పెండ్లి విందు నందు వధువు పీఠము నీ చెంతనుండు, పెండ్లి విందు నందు వధువు పీఠము నీ చెంతనుండు, పెండ్లి విందు నందు వధువు పీఠము నీ చెంతనుండు, రక్షకానా వందనాలు శ్రీ రక్షకానా. కనుక ఈ పెండ్లి విందులో ఉన్నటువంటి పోషణ శ్రేష్టమైన పోషణ. అందుకే 7 ఏండ్లు ప్రభు ఏమిస్తారట, శ్రేష్టమైన ఆహారముతో తృప్తిపరుస్తారట. అందుకని ఈ హృదయము దగ్గర నిలుచుండి ఆయన తట్టుచున్నప్పుడు మనందరము కూడా ఆ స్వరాన్ని ఏం చేయాలంట, వినిపించుకోవాలట కదండి. ఏ సన్న స్వరమన్నా నీవు ఎప్పుడైనా విన్నావా? పాడుకోవడం కాదు, కానీ ఆ స్వరాన్ని మనం ఏం చేయాలి? ఆ పాటలో భక్తులందరూ విన్నారు కనుక ఈ రోజున వారి గురించి మనం చక్కగా అన్వయించుకుంటూ మనం కూడా వినడానికి మాత్రమే కాక వినినటువంటి ఆ యొక్క మాటను పోలి మనం నడుచుకుంటే ఆయనతో కలిసి మనం కూడా ఏం చేస్తాం, విందులో ఆయన ప్రక్కన కూర్చుని ఆయనతో భోజనం చేయగలము. ఇక 7వ విందు 1000 ఏండ్ల పరిపాలనలో ఉన్న నిత్యత్వములో ఉన్న పోషణ. 1000 ఏండ్ల పరిపాలనలో ఉన్న నిత్యత్వములో ఉన్న పోషణ. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము ప్రారంభము నుండి మనము ఆలోచన చేసినట్లయితే, ఆయన లక్షణముల చేత పోషించబడి ఆయన పరిపూర్ణతను అందుకొని రాణి అయిన ఆమెనంట ఆయన 1000 ఏండ్లలోనంట తన మహిమను భూలోకములో వెల్లడి చేయు కార్యముల ద్వారా, అనగా గొప్ప బోధలు, గొప్ప గొప్ప అద్భుత కార్యాలు ఇంతకు ముందు మరి భూమి మీద ఎన్నడూ జరగనటువంటివి ఆమెచే జరిగిస్తారట. ప్రకటన గ్రంథం 22 ప్రారంభం. మరియు స్ఫటికము వలె మెరయునట్టి జీవ జలముల నది
దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనమునొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపాను. ఆ నది యొక్క ఈవలను ఆవలను ఏముందంట? జీవవృక్షం ఉందట. అది నెల నెలకి కూడా ఎన్ని కాపులండి? 12 కాపులు కాస్తూ ఉందట. ఆ వృక్షం యొక్క ఆకులు ఏం చేస్తున్నాయి? ఏమండి, జనములను స్వస్థపరచుటకై వినియోగించును. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదియు దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం దానిలో ఉండును. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు. ఆయన నామము వారి నొసళ్ళయందు ఉండును. రాత్రి ఇక ఎన్నడూ ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు యుగ యుగములు రాజ్యము చేయుదురు. కాబట్టి 1000 ఏండ్ల పరిపాలనలో ఉన్న నిత్యత్వములో ఉన్న పోషణ ఇది. కాబట్టి మనం ఏం చేయకూడదు అంటే ప్రభువుని నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఆయన వచ్చినప్పుడు, ఆయన స్వరం వినబడినప్పుడు, ఆయన తట్టినప్పుడు మనం అందరం వినిపించుకుని వెంటనే ఆయనకి లొంగుబాటు కావాలి, ఆయనకి లోబడాలి, ఆయనతో మనం సహవాసములో ఉండాలి. ఆయన ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూసే వారముగా ఉండాలి. అదే దైవజనులు మనకు నేర్పించారు. కనిపెట్టు గంట. ఆయన కొరకు మనం కనిపెట్టాలి. మన కొరకు ఆయన కనిపెట్టడం కాదు, మనమే ఆయన కొరకు ఏం చేయాలి? ఎప్పుడు వస్తారు, ఎప్పుడు ఆహారం దొరుకుతుంది. ప్రభువుతో ఉన్నవారు ప్రియులరా ఎంతో సమృద్ధివంతముగా శ్రేష్టమైన స్థితిలోనికి వచ్చారు. ఒకప్పుడు నీసి వాసన, ఒకప్పుడు దుర్వాసన. ప్రభువుతో ఉండడాన్ని బట్టి వారిలో ఇప్పుడు ఏ వాసన అండి? పరిమళ సువాసన వెదజల్లినటువంటి మాటలు వారిలోండి బయటకు వస్తూ ఉంటే వీళ్ళు ఎవరా అనుకున్నారట. పామరులు ఒకప్పుడు, ఇప్పుడు వారు మాట్లాడితే వీళ్ళు యేసుతో ఉన్నవారు. పండితుల కంటే గొప్ప యోధులుగా మాట్లాడారు. ప్రియుల ఒకప్పుడు నీసి వాసన కొట్టుకొని వలలు పట్టుకొని మరి సముద్రపు ఒడ్డుకు వెళ్ళి ఆ భయంకరమైన అవస్థల పాలైన వారిని దేవుడు ఇప్పుడు ఎలా మార్చేశారంట? అమ్మో వీళ్ళ అన్నట్టుగా వాళ్ళ బాధలు ఆశ్చర్యపరిచాయి, అబ్బురపరిచాయి. ఈ రోజున మనలను కూడా లోక బురదలో ఉంచే దేవుడు కాదు, నీసి వాసన అనేటువంటి చెడ్డ గుణాలతో ఉంచే దేవుడు కాడు. ఆయన మాట వింటే శ్రేష్టమైన ఆహారంతో మనల్ని ఏం చేస్తాడంట? పోషిస్తాడట. అందుకని ఆయనకి మనం ఏమవ్వాలి? ఆయన ఏది చేస్తే అదే మనం ఒప్పుకోవాలండి. అందుకే దైవజనులు అన్నారు, నా ఇష్టమిక కాదు, నీ ఇష్టమే, నీ చిత్తమే. కాబట్టి ఆయన చిత్తానికి మనం ఒప్పుకోవాలట. అది ఏమైనా కూడా దైవజనులు అన్నారు, సేదుగా ఉన్నా చేసే తీరతాను అన్నారు. ఏమండి, ఆయన చిత్తం ఒక్కొక్కసారి ఎలా ఉంటుంది? చేదుగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఎలా ఉంటుంది? కరుకుగా ఉంటుంది. మరి అనిచేటప్పుడు ఎలా ఉంటుంది? ఎంత ప్రార్థన చేస్తాను అయినా ఇన్ని తెప్పలా అన్నట్టుగా ఉంటుంది. కానీ అనచడములో ఏముంది అంటే చూడండి ప్రియులారా, శ్రేష్టమైనటువంటి స్థితి ఉంది. మర్చిపోకుండా మరి 3 దినాల నుండి కూడా ఈ పాఠాన్ని మనం వింటా ఉన్నాం. యేసు ప్రభువారు 3 ద్వారా సాతాన్ని ఏం చేశాడంట? జయించారు. కనుక రొట్టెను అవసరం లేదు అని రొట్టెని విసిరేసి దేవుని మాట మీద ఆధారపడ్డ ప్రభువు వలె మనము కూడా పోషకుడైన ప్రభువు మీద పూర్తిగా ఏం చేయాలి? ఆనుకోవాలి. అట్టి విధానములో పోషకుడైన తండ్రిని మనం అందరం ఆశ్రయిస్తూ ఉన్నాము. ఏదో నామకార్థంగా వచ్చి కూర్చుని వెళ్ళిపోయే వారంగా కాక మనం అందరం కూడా ఆయన మాటల చేత పోషించబడి ఆయనలో లీనమై నిమగ్నమయ్యే ధన్యత సిలువనాథుడు యేసు ప్రభుల వారు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. మహోన్నతుడా స్తోత్రాలు. బలహీనురాలని బలపరిచి వాడుకున్న తండ్రి, భాగ్యమిచ్చిన తండ్రి స్తోత్రాలు. నిలబెట్టి మాట్లాడిన వాడ ఈ మాటలన్నీ మా హృదయాల్లో అంతరంగంలో పదిలం చేసుకునే గొప్ప భాగ్యం నాకు మాకు అందరికీ దయచేయమని లోకమంతకు పోషకుడైన యేసు వారి నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ మరణాత.